బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టికెట్ల కేటాయింపులో సిట్టింగ్లకు సీఎం జగన్ హ్యాండ్ ఇస్తుండటంతో పలువురు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెనమలూరు నుంచి టికెట్ దక్కని ఎమ్మెల్యే పార్థసారథి సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సాయంత్రం ఆయన లోకేష్ ను కలవనున్నారు. తర్వాత చంద్రబాబుతో కూడా భేటీ అవుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, చూస్తున్నాం. టికెట్ల కేటాయింపులో సిట్టింగ్లకు సీఎం జగన్ హ్యాండ్ ఇస్తుండటంతో పలువురు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెనమలూరు నుంచి టికెట్ దక్కని ఎమ్మెల్యే పార్థసారథి సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సాయంత్రం ఆయన లోకేష్ ను కలవనున్నారు. తర్వాత చంద్రబాబుతో కూడా భేటీ అవుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ప్రియాంక ఒకప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీని వీడాల్సి వస్తుందని చెప్పి కూడా ఇటీవల ఒక బహిరంగ సభలో మొత్తం కూడా అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అలాగే ఆ పార్టీ గురించి ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కూడా కొలుసు పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి టీడీపీ పార్టీలో చేస్తారని చెప్పి ఊహాగానాలు అయితే వినిపిస్తాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు సార్, ఎందుకు సార్ మీరు మొన్న మధ్య కూడా ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యమంత్రి పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నానని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేయడం కూడా వీటి పరిణామాలన్నీ కూడా మీరు ఆ పార్టీని వీడే అవకాశం ఉందని కూడా చాలా మంది చెప్తున్నారు. ఈరోజు టీడీపీ సీనియర్ లీడర్స్ని అలాగే లోకేష్ గారిని వీళ్ళందరూ కలిసే అవకాశం కూడా ఉందని చెప్పు. చాలా వ్యాఖ్యలు చేశారనటం కరెక్ట్ కాదు. నాకు జరిగిన అన్యాయానికి లేకపోతే నేను పార్టీకి చేసిన సేవ కానివ్వండి లేక పార్టీ నుంచి ఆశించింది నాకు లభించలేదు కాబట్టి అసంతృప్తి వ్యక్తపరిచాను అంతే. అంతేగాని ముఖ్యమంత్రి గారి మీద కానీ లేకపోతే పార్టీ మీద కానీ నేనేం వ్యాఖ్యలు చేయలే. నన్ను గుర్తించకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి నేను వ్యాఖ్యలు చేశాను. ఎందుకంటే 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ కోసం చిత్తశుద్ధితో కష్టపడ్డాను. నేను పార్టీ అభ్యున్నతికి పార్టీ డెవలప్మెంట్ కృష్ణా జిల్లాలో కృషి చేశాను. మరి పార్టీ ఆదేశాలన్నింటినీ కూడా నేను తూచా తప్పకుండా అమలు చేస్తూ పార్టీ అభ్యున్నతికి కష్టపడ్డాను. కాబట్టి అదేవిధంగా పార్టీ కూడా నాకు నమ్మకం కలిగించింది, మీకు అవకాశం మంత్రి పదవి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వలేదు. కాబట్టి అంటే నాకు అర్హత లేకపోతే నేను అసంతృప్తి వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. నేను భావించింది నాకు అర్హత ఉంది, ఇచ్చిన వాళ్ళందరికంటే కూడా నేనేమి తక్కువ అర్హత ఉన్నవాడిని కాదు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఇస్తే బాగుండేది అనే భావంతో అసంతృప్తి వ్యక్తపరిచే అంతే తప్పితే వేరేదేం కాదు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో జీవం పోసింది, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జీవం పోసింది. మీరు అప్పుడు కూడా ఎవరో పార్టీ ఆఫీస్ కూడా ముందు రాకపోతే పార్టీ ఆఫీస్ నడుపుకోవడానికి కూడా మీరు ముందొచ్చి సైన్ ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని మీరు అప్పుడు కార్యాలయానికి ఇచ్చారు. ఎందుకు మీ పట్ల అంత నిర్లక్ష్యంగా వహించారు? అసలు మీ పట్లైనా అసలు బీసీలకు కానీ లేకపోతే ఎస్సీలకు కానీ మీ పార్టీలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మనుగడ అనేది లేదని కూడా చాలా మంది బయటకు వచ్చి కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? మీరే చెప్తున్నారు, ఎవరు స్థలం ఇవ్వనప్పుడు లేకపోతే అకామిడేషన్ ఇవ్వనప్పుడు ఇక్కడ స్థలం ఇచ్చానని చెప్పేసి. ఈ స్థలం ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న ప్రముఖ నాయకులు ఎద్దేవా కూడా చేశారు, పార్టీకి రాసిచ్చినట్లేలే అని చెప్పేసి. కానీ నాకు అటువంటి సమస్య ఎప్పుడు ఎదురు కాలేదు. కానీ సో ఎద్దేవా చేశారు వాళ్ళందరూ కూడా. ఈరోజు మీరు చెప్పారు పార్టీని బతికించాను, నేను బతికించానని చెప్పాను. కానీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చరిష్మా మీద బతికింది. కానీ పార్టీని అభివృద్ధి చేయడానికి మాత్రం నేను చాలా చిత్తశుద్ధితో కృషి చేశాను. నేను ఎవరు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఈరోజు ఎవరైతే తొడలు కడుతున్నారో లేకపోతే బూతులు తిడుతున్నారో వాళ్ళందరూ కూడా అంత యాక్టివ్గా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. అయినా కూడా ఆ రోజు నేను యాక్టివ్గానే చేశాను పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలిసి. బహుశా నేను ప్రతిపక్ష నాయకుల మీద దౌర్జన్యకరమైన కార్యక్రమాలు చేయలేకపోవటం కానీ లేకపోతే అసభ్య పదజాలంతో వాళ్ళని దూషించడం చేయలేకపోవటం కానీ
నా బలహీనత, నాకు అన్నర్హత అని చెప్పేసి నేను భావిస్తాను. అంటే మీకంటే తర్వాత పార్టీలో వచ్చిన వాళ్ళకి, మీరు తీసుకొచ్చిన వాళ్ళకి పార్టీలో గుర్తింపు లభిస్తుంది, కానీ మీకు మాత్రం ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదని కూడా చెప్తున్నారు. అది ఏంటి? లభించలేదనేది మీకు తెలిసిన విషయమే. మరి ఎందుకు లభించలేదు, నాలో ఉన్న బలహీనత ఏమిటి, నాలో ఉన్న అనర్హత ఏమిటి అనేది మరి పార్టీయే ఆలోచించేయాలి. నా ఉద్దేశం ఏంటంటే, కొంతమందికి మళ్ళీ నేను దౌర్జన్యం చేయటం కానీ లేకపోతే దుర్భాషలు ఆడటం కానీ చేయలేకపోవటం నా బలహీనత అయ్యుండొచ్చు. అంటే ప్రధానంగా చూస్తే ఏదైతే బీసీలకి ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీలో చాలా అన్యాయం జరిగిందని చెప్పి చాలామంది కూడా బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కర్నూలు కానీ లేకపోతే ఇతర ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా, సింగనమల ఎమ్మెల్యే జనవాడ పద్మావతి కానీ వీళ్ళు కూడా చెప్తూ కూడా జరుగుతుంది. అసలు ఎందుకని అంత అసంతృప్తి ఏమవుతుంది? అంటే ఇన్ని సంవత్సరాలు బీసీలకి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చామో, లేకపోతే ఇంతమందికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చామో, లేకపోతే ఇంతమందికి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చామని చెప్పేసి మేమంతా చెప్పాము, మేము భావించాము. ఇప్పుడు టికెట్లు వచ్చేటప్పటికీ మరి ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటాం, మరి ఏదో నేతి బీరకాయ సామెత చెప్తారు, మరి అదేమని చెప్పి భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతమంది మీద కేవలం వాళ్ళ వ్యక్తిగత మూలంగానే బలం లేదనుకుంటే కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేను భావిస్తాను. పార్టీ కార్యక్రమాల మీద కూడా ఒకసారి పునరాలోచన చేయాలేమో, లేకపోతే భవిష్యత్తు ఎలక్షన్ కోసం ఏం చేయాలో ఆలోచించుకోవాలి తప్పితే మరి ఏ విధంగా బీసీ ఎస్సీలని ఎవరో ఒక సామాజిక వర్గ నాయకులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళని మార్చేయాలి అనే నిర్ణయం పేపర్లో చూస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఒక సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకించినట్లయితే ఆ ఎమ్మెల్యేని మార్చేస్తారు అని చెప్పేసి అన్ని పేపర్లో చదువుతా ఉన్నాం, జరుగుతున్నాయి కూడా అవసరం. అది చాలా గర్వనీయం. ఎందుకంటే బలహీన వర్గాలు, దళితులు కొంతమంది మీద ఆధారపడే రాజకీయాలు చేయాలంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది పరిస్థితి. ఏదైతే పార్సార్ చెప్తున్న మాటలలో చూస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత అన్యాయం జరిగింది అనేది మాత్రం ఆయన మాటలో స్పష్టం అవుతుంది. ఖచ్చితంగా ఈ పార్టీని వేడతామని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం టీడీపీ పార్టీ ఈ నారా లోకేష్ని, అలాగే రేపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కలవబోతున్నారని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి అయితే చాలా మంది నాయకుల్లో ఉంది, అందుకనే ఆ పార్టీని వేడాల్సి వస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి జీవం పోసింది నేనే అని చెప్పి కూడా సారథి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరు ఇవ్వని రోజుల్లో తాను ఇక్కడ పార్టీ కార్యాలయానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇక్కడ స్థలం ఇచ్చిన పరిస్థితి నెలకొందని కూడా ఆయన పేర్కోవడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.